విశ్వవిఖ్యాత నట సార్వభౌమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఈవేళ ఆవిష్కరించడానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి పరిటాల శ్రీరామ్ గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఆయనకి రాయలసీమలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆయన కాన్స్టిట్యూన్సీ ధర్మాలలో అవన్నీ ఒకరోజు మనకి సమయం కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మనకి ర్యాలీలో కూడా వీళ్ళందరి నుంచి ఇక్కడి వరకు ఎక్కడ అలసిపోకుండా మొత్తం ర్యాలీలో వస్తూ చాలా మంది నడుచుకుంటూ వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నా. మీరు రామారావు గారి జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే దాదాపు 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన రాజకీయంలోకి రావడం జరిగింది. అంటే 60 వసంతాలు దాటిన తర్వాత. అప్పటి వరకు ఆయన వెండి తెరపై అనేక పాత్రలు పోషిస్తూ ప్రజలందరినీ కూడా అలరించారు. ఎంతో సుఖవంతమైనటువంటి జీవితం ఆయన. మరి 60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రజా సేవ చేయాలని చెప్పేసి ఒక దృక్పథంతో ఆయన రాజకీయంలోకి రావడం జరిగింది. ఆయన రాజకీయ ప్రస్థానం కనుక మనం గమనించినట్లయితే 60 సంవత్సరాలకి మొదలైంది. ఆయన స్వర్గస్థులైనప్పటికీ ఆయన 72 సంవత్సరాలు మాత్రమే. అంటే 12 సంవత్సరాల్లో ఎన్నో 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 పదవులు కానివ్వండి, ఎంతో కీర్తి కానివ్వండి పొందారు ఆయన. అదేవిధంగా ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు ఇవన్నీ కూడా చూశారు ఆయన ఈ 12 సంవత్సరాల్లో. ఒక్కసారి మొన్ననే పీకే పవన్ కిషోర్ గారు, ప్రశాంత్ కిషోర్ గారు ఆయన చెప్పినప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన, మన భారతదేశపు రాజకీయాల్లో స్టార్టప్ కల్చర్ ఎవరన్నా మొదలు పెట్టారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పారు. పార్టీ మొదలుపెట్టినటువంటి 8 నెలల్లోనే ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి రాజకీయ సంబంధం కానీ లేనటువంటి వ్యక్తి 8 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవగలిగారంటే ఆయనకు ఉన్నటువంటి ప్రజల్లో అభిమానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరందరినీ కూడా గుర్తించారు. అంతేకాని రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలపైన కూడా ఒక చెరగని ముద్ర ఆయన వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో విపరీతమైనటువంటి మెజార్టీలు ఉండేది. అప్పట్లో బీజేపీకి 2 సీట్లు ఉండేవి. తెలుగుదేశం పార్టీకి 38 సీట్లుండి ప్రధాన ప్రతిపక్షంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో పాత్ర పోషించింది. ఇదంతా రామారావు గారి చరిత్ర ఒకసారి గుర్తు చేసుకుంటే ఇవన్నీ కూడా చూస్తాం. కానీ అంత సుఖవంతంగా జరగలేదు. ఒకసారి ఆయన్ని యుఎస్ వెళ్తే ఆరోగ్య దృష్ట్యా ఆయన దంపడం, మరలా ప్రజల వద్దకి మళ్ళా కావడం. అంతేకాదు ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ముందు ఆయన ప్రాముఖ్యత ఇచ్చేది ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి నిర్ణయాలను తక్షణమే గంటలో తీసుకునేవారు. దాని తర్వాత దాని పర్యవసనాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఎన్నో అవమానాలు పడ్డారు దానివల్ల. సో అవన్నీ కూడా ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. రాజకీయ ప్రస్థానం, ఈ ప్రస్థానంలో ఆయనకి అత్యంత పాత్రుడిగా నిలిచినటువంటి ఒక వ్యక్తి రాయలసీమలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని కంట్రోల్లో తేవాలని చెప్పేసి ఆయన వాడుకున్నటువంటి ఒక ఆయుధం పరిటాల రవి గారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఒక అభిమానులు అనేవారు చాలా మంది ఉంటారు. అటువంటి వ్యక్తి యొక్క కుమారుడు ఈవేళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించడానికి రావడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు.